now the generation which is working is actually Gen Z generation. ఏదన్నా ఒకటి చేయాలి అంటే నాకు ఒక స్కిల్ అవసరం లేకపోయినా నేను చదువుకున్న దానికి ఇంత రావాలి, సో నేను ఇంత కష్టపడాలి. ఎగ్జాక్ట్లీ, అవును. సో ద Gen Z జనరేషన్ ప్రాబ్లం. 10th అయిపోగానే బైపీసీ ఎంపీసీ అంటారు. పేరెంట్స్ డాక్టర్ అవుతావా లేకపోతే ఇంజనీర్ అవుతావా, నీకు ఈ రెండే ఆప్షన్స్ ఇస్తామా అంటారు. ఈ రెండేనా అసలు ఇంకా కెరియర్లో మంచిగా గ్రో అవ్వడానికి ఇంకెన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి మనకి? ఈ డాక్టర్ అండ్ ఇంజనీరింగ్ క్రేజ్ కొద్దిగా తగ్గిందనే అనుకోవచ్చు. Generation Z is able to understand and go into the new directions. Intermediate courses లో either MPC, BIPC, CEC or HEC ఈ నాలుగే ఉన్నాయి తప్పితే. సో దీనివల్ల ఈ రెండేనా లేకపోతే లేవా అనే దానికి క్వశ్చనింగ్ ఉంది. We have more than 30 varieties of skill educations which we start right from 11th grade. కోర్సెస్ అన్నీ కూడా డిప్లొమా సర్టిఫికేట్స్ కూడా ఇస్తాం. 10th తర్వాతే దే కెన్ చూస్. ఫ్యూచర్లో ఏ కోర్స్కి లేకపోతే ఏ జాబ్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది అంటారు? నిజంగా చెప్పాలి అంటే ఫ్యూచర్లో స్కిల్ ప్రోగ్రామ్స్కి ఎక్కువ డిమాండ్ ఉండాల్సి వస్తుంది. టీచర్స్ని రోబోట్స్ రీప్లేస్ చేస్తాయంటారా ఫ్యూచర్లో? టీచర్స్ని రీప్లేస్ చేయొచ్చు, ఎందుకంటే అరుదైపోతారు టీచర్స్. సో పిల్లలకి కెరియర్ చూసిన టైంలో పేరెంట్స్ పాత్ర ఎట్లా ఉండాలి, ఎంతవరకు ఉండాలి? నా క్వశ్చనింగ్ ఏంటంటే, నువ్వు చిన్నప్పటి నుంచి లక్షలు పోసి చదివిస్తున్నావు, ఇంజనీరింగ్ కూడా లక్షలు పోసి చదివిస్తున్నావు. సో ఇన్ని చదివించాక అతనికి ఆ ఇంట్రెస్ట్ లేనప్పుడు వాట్ ఎవర్ యూర్ డూయింగ్ ఈజ్ అ వేస్ట్. అన్ని వెస్టర్న్ నుంచి నేర్చుకుంటాం, బట్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది మాత్రం మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం అంటారు? పిల్లలు ఈజ్ అ ప్రాసెస్, యువర్ ఫ్యామిలీ ఈజ్ అ ప్రాసెస్. వాట్ ఎవర్ యూఆర్ ఎర్నింగ్ ఈజ్ నాట్ వర్కింగ్ to eat, you are working for your ability and you are serving. So ee concept eppadaithe vallaki ardham avutundo, then the value of money becomes double. Okay. పిల్లలకి చెప్పగలిగినప్పుడు the child will also value your money. అసలు ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ కానీ ఎఫెక్ట్ కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి అసలు వాళ్ళ బ్రెయిన్ మీద వాళ్ళ క్రియేటివిటీ మీద ఎంత పని చేస్తుంది అంటారు? ఇప్పుడు ఈ జెన్ ఆల్ఫా is born with phone. I can't stop, you can't stop. It's like a weapon. The brain is already affected and diseased and everything. హాయ్, హలో, వెల్కమ్ టు ఆదా. నేను చైతు. ఈరోజు మనతో పాటు సంస్కృతి స్కూల్స్ ఫౌండర్ అండ్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ రేవతి రాజా గారు ఉన్నారనమాట. సో యాక్చువల్గా పిల్లలందరికీ కూడా 10th అయిపోగానే ఏం కోర్స్ తీసుకోవాలి అని ఒక పెద్ద డైలమా. బైపీసీయా, ఎంపీసీయా, లేకపోతే అసలు ఈ రెండు కాకుండా ఇంకేమైనా కోర్సెస్ ఉన్నాయా అని చాలామంది డైలమాలో ఉంటారు. అండ్ అసలు పీపుల్ కూడా వచ్చి నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారు. అసలు బైపీసీ, ఎంపీసీ, డాక్టర్, ఇంజనీరింగే కాకుండా ఇంకా ఎలాంటి కోర్సెస్ మార్కెట్లో ఉన్నాయి, ఫ్యూచర్లో ఎలాంటి కోర్సెస్కి డిమాండింగ్ ఉంటుంది అని తెలుసుకుందాము ఆవిడని అడిగి. సో నమస్తే రేవతి రాజు గారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నాను. 10th అయిపోగానే బైపీసీ, ఎంపీసీ అంటారు. పేరెంట్స్ డాక్టర్ అవుతావా లేకపోతే ఇంజనీర్ అవుతావా, నీకు ఈ రెండే ఆప్షన్స్ ఇస్తామా అంటారు. ఈ రెండేనా అసలు ఇంకా కెరియర్లో మంచిగా గ్రో అవ్వడానికి ఇంకెన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి మనకి? కెరియర్లో 10th అవగానే కెరియర్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయమ్మా. ఇప్పుడు యాక్చువల్గా అంటే కొంతమంది ఇప్పుడు డాక్టర్, ఇంజనీర్ అని, కొంతమంది ఎస్ డెఫినెట్లీ దేర్ ఈజ్ అ మోర్ బెటర్ ప్రిఫరెన్స్ ఇన్ 10 ఫర్ ఇంజనీరింగ్ అండ్ డాక్టర్. బట్ దెన్ దెర్ ఆర్ లా ఉంది, తర్వాత చార్టెడ్ అకౌంటెన్సీ ఉంది, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు యాక్చువల్గా మీరు అన్నట్టు ఈ డాక్టర్ అండ్ ఇంజనీరింగ్ క్రేజ్ కొద్దిగా తగ్గిందనే అనుకోవచ్చు. ఇప్పుడు మనం అంతకు ఇలాగా కాదు, కానీ ఇప్పుడు తగ్గింది. అట్ ది సేమ్ టైం పీపుల్ ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ న్యూ జాబ్స్ అండ్ న్యూ క్రియేషన్ ఆఫ్ కెరియర్స్ ఉన్నాయి. చాలా మటుకు Generation Z is able to understand and go into the new directions. But then the spotlight or మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఆ స్పాట్లైట్ కానీ అవేర్నెస్ కానీ ఇంకా స్టేట్ లెవెల్స్లో రాలేదు. లైక్ స్టేట్ ఇంటర్మీడియట్ కోర్సెస్లో ఇదర్ ఎంపీసీ, బైపీసీ, సిఈసి ఆర్ హెచ్ఈసి ఈ నాలుగే ఉన్నాయి తప్పితే మహా అయితే ఎంఈసి పెట్టారు, మ్యాథ్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. సో దీనివల్ల ఈ రెండేనా లేకపోతే లేవా
అనే దానికి క్వశ్చనింగ్ ఉంది. కానీ సెంట్రల్ లెవెల్లో కానీ ఇప్పుడు సిబిఎస్ఈలో 12th-లోనే 11th and 12th-లోనే చాలా స్కిల్ ప్రోగ్రామ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మా ఒక స్కూల్లోనే వీ హ్యావ్ మోర్ దెన్ 30 varieties ఆఫ్ స్కిల్ ఎడ్యుకేషన్స్ విచ్ వీ స్టార్ట్ రైట్ ఫ్రమ్ 11th grade. 30 varieties 30 ఉన్నాయి. 30 కాంబినేషన్స్ కూడా తీసుకోవచ్చు. అంటే ఒక 6 subjects చేయొచ్చు, 7 subjects చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద చైల్డ్ ఎబిలిటీ. బట్ ఎగ్జామినేషన్ మార్క్స్ మాత్రం 7కి లిమిట్ పెట్టి తర్వాత 8 కోర్సెస్ అన్నీ కూడా డిప్లొమా సర్టిఫికేట్స్ కూడా ఇస్తాం. 10th తర్వాతే దే కెన్ చూస్. ఇప్పుడు మాస్ మీడియా, ఇప్పుడు యువర్ అన్ యాంకర్, ఇప్పుడు మీలాగే 10th-లో తర్వాత మాస్ మీడియా తీసుకుని యూ హ్యావ్ అ డిప్లొమా ప్రోగ్రామ్ విచ్ యూ విల్ ఫినిష్ బై 12th grade. తర్వాత లా ఉంది స్టడీ. ఎందుకంటే ఒకవేళ లా ప్రొఫెషన్ తీసుకోవాలి అంటే అసలు లా అంటే ఏంటి అనేది ఇంటర్మీడియట్ లెవెల్ నుంచే వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. తర్వాత బ్యూటీషియన్ కోర్సెస్ ఉన్నాయి, బేకరీ కోర్సెస్ ఉన్నాయి, ఫుడ్ టెక్నాలజీ కోర్సెస్ ఉన్నాయి, హోమ్ సైన్స్ ఉంది. చాలా అంటే యునో ఇట్స్ ఇన్ అవర్ వెబ్సైట్ లాట్ ఆఫ్ కోర్సెస్ అండ్ ఆల్. సో పేరెంట్స్ విల్ కమ్, choose whatever they want, and they will, after the 12th they can go to the higher education degree colleges వెళ్ళి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో నిఫ్ట్కి వెళ్ళాలనుకోండి, ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన ఇంటర్మీడియట్లో, దిస్ విల్ హెల్ప్ దెమ్ టు గెట్ దోస్ ఇంటూ అ బెటర్ సెగ్మెంట్. 12th grade లోనే వాళ్ళకి కావాల్సినవన్నీ నేర్చేసుకుంటున్నారు. సో ఆ తర్వాత వాళ్ళు అవేర్నెస్ is a very important thing. See, skill program, skill education అనేది at a very early stage మనం నేర్పించడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి అసలు యాక్చువల్గా దాని మీద ఉందా యాప్టిట్యూడ్ లేదా అనేది వాళ్ళకి ఒక అవేర్నెస్ ఉంటుంది. ప్లస్ అందులోంచి వాళ్ళ కెరియర్ని ఎటు మోల్డ్ చేసుకోవాలో కూడా అర్థమవుతా ఉంటుంది. ఇప్పుడు నిఫ్ట్ ప్రోగ్రామ్ వెళ్ళక ముందు వాళ్ళ జ్యువెలరీ డిజైనింగ్లో బాగుండొచ్చు, తర్వాత లేకపోతే ఇంకో దాంట్లో బాగుండొచ్చు. బట్ దే హ్యావ్ అ వెరీ ఈజీ వే, బెటర్ దెన్ పీపుల్ హూ ఆర్ ఇన్ అ షాక్ వెన్ దే కమ్ టు అ డిగ్రీ. సో మాస్ మీడియాలో కూడా దే అండర్స్టాండ్. సో చాలామంది యాక్చువల్లీ ఈ కోర్సెస్ మేము సెంట్రల్ బేస్లో తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళందరూ బేసిక్ ఉద్దేశం ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాతే ఒక చైల్డ్ జాబ్ చేయగలిగే శక్తి ఉండాలి. సో ఫర్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఆల్సో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాస్ మీడియా చేసిన వాళ్ళు they can immediately go into social media advertisements or multimedia advertisements. They can choose any career. They can earn their money and they can create their own financial independence at a very early age. ఆ ఉద్దేశంలో స్కిల్ ప్రోగ్రామ్స్ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్ వేర్ కెరియర్ యాంగిల్లో ఇంటర్మీడియట్లో నుంచే స్టార్ట్ అయినాయి సిబిఎస్ఈస్లో. బట్ స్టేట్ లెవెల్లో చూస్తే since the limitation is only MPC, BIPC and CEC and HEC, so either CEC తీసుకున్నాడు అంటే వీడు ఏం చదువుకోలేనోడు పెద్ద తెలివైనోడు కాదు. సో ఆ ఒక లిమిటేషన్స్తో ఈ ఎంపీసీ బైపీసీ అనేది చాలా దాని మీదే ఎక్కువ ఫోర్స్ చేసి తీసుకోండి అని అనేది. ఇంక ఇంజనీర్ అయితే అవుతే వాడికి ఒక వాల్యూ, డాక్టర్ అయితే ఇంకో వాల్యూ, ఆ యాంగిల్లో చదివే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ ఇందులో మీరు అడిగితే ఇప్పుడు సిఈసీఏ ఉంది, ఎంఈసీ బైపీసీ ఉంది. ఒక బైపీసీ చదివాక కూడా నేను డాక్టర్ అవ్వకపోయినా కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ హీ కెన్ బికమ్ అ ల్యాబ్ టెక్నీషియన్, హీ కెన్ బికమ్ అ ఫిజియోథెరపిస్ట్, హీ కెన్ బికమ్ అ న్యూట్రిషనిస్ట్, హీ కెన్ బికమ్ అ యోగా ఇన్స్ట్రక్టర్, ఆయుర్వేదిక్ టీచర్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ లైక్ మోర్ దెన్ ఒక 30 స్ట్రీమ్స్ ఉన్నాయి. స్పీచ్ థెరపీ చేయొచ్చు. వాడు బైపీసీ తీసుకున్నారంటే వాళ్ళు either NEET కి ప్రిపేర్ అవ్వాలి లేకపోతే MCET కి ప్రిపేర్ అవ్వాలి. అవసరమే చాలా మంది ఇప్పుడు చదువుకుంటున్న పిల్లల్లో మైండ్ లో ఉన్నది అదొక్కటే, నీట్ లేకపోతే నేను ఆ ఎగ్జామ్ రాసేయాలి, MCET రాసేయాలి, దేంట్లో వస్తే దాంట్లోకి వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తారు. ఇన్ కేస్ నీట్లో ఈ టైం నేను పాస్ అవ్వలేదు, నాకు ర్యాంక్ రాలేదు అని అంటే నెక్స్ట్ ఇంకొక 1 year కూడా వాళ్ళు దాని మీద కూర్చోడానికి రెడీగా ఉన్నారు తప్ప నాకు ఇది కాకపోతే వేరియబుల్ ఆప్షన్స్ ఉన్నాయి, దానికి కూడా నేను ఆప్ట్ అవ్వచ్చు, దానికి కూడా వెళ్ళొచ్చు అనే దాన్ని మర్చిపోతున్నారు కంప్లీట్గా. అదే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాసేస్తే డాక్టర్ అయిపోతాము అని అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు బైపీసీ చేసాము అంటే బైపీసీ ఒక బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంది,
దే ఆర్ హ్యావింగ్ బేసిక్ మార్క్స్. బేసిక్ మార్క్స్ నుంచి నేను ఒక ఎగ్జామ్ రాశాను, దాంట్లో నుంచి నేను ఇంకో దాంట్లో కాలేజ్లో వెళ్ళాలి. కాకపోతే నేను బైపీసీ చేశాక ఐ కెన్ బికమ్ నర్సింగ్ నేర్చుకోవచ్చు. నాకు నర్సింగే కాదు, తర్వాత నేను ల్యాబ్ టెక్నీషియన్ అవ్వచ్చు, లేకపోతే ల్యాబ్ ఆపరేటర్స్ ఉంటారు, అది చెయ్యొచ్చు. సో దేర్ ఆర్ మెనీ జాబ్స్. అండ్ ఏ జాబు తక్కువది కాదు. ఒకప్పుడు లాగా వీళ్ళకి 10,000 డాక్టర్కి లక్షలు సంపాదిస్తారని కాదు. ఇప్పుడు ఈవెన్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఆర్ ఎర్నింగ్ మోర్ దెన్ 50,000-60,000 అండ్ ఫిజియోథెరపిస్ట్ ఈస్ ఎర్నింగ్ మోర్ దెన్ lakhs దెన్ అ నార్మల్ డాక్టర్, బికాస్ నీడ్ ఆఫ్ ద ఆర్. ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్కి, లేకపోతే ఇప్పుడున్న వీక్ బోన్స్కి, ఆర్ ఇప్పుడున్న ఏజ్ లిమిట్స్కి. సో ఫిజియోథెరపీ హెస్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హైలీ పేడ్ professions, because every second person needs a physiotherapist. So ఈ రిలేటబుల్ యాంగిల్స్లో కేర్ టేకర్స్ అవ్వచ్చు, తర్వాత బేబీ కేర్ టేకర్స్ అవ్వచ్చు. ఈవెన్ అ బేబీ కేర్ టేకర్ ఈస్ ఎర్నింగ్ మోర్ దెన్ 30,000-40,000. A good educated intermediate, today there's a need. So lot of crashes and so on daycare centers need that kind of caretakers who's educated in doing such courses. And speech therapy, ఇప్పుడున్న చాలా issues with the children, autism అవనండి, స్పీచ్ థెరపీ అవనండి, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అవనండి, ఇవన్నీ ఇంటర్మీడియట్ బైపీసీ చేశాక ఒక చిన్న NMIHలో 1 year కోర్సెస్ ఉన్నాయి. దాంట్లో జాయిన్ అయ్యి దే కెన్ బికమ్ ట్రైనర్స్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్. సో దే ఆర్ మెనీ ఆప్షన్స్ ఫర్ బైపీసీ. ఇప్పుడు ఎంపీసీ చూద్దాం. ఎంపీసీలో కూడా ఇప్పుడు ఒకవేళ ఎంసెట్లో వచ్చి ఇంజనీరింగ్ అవ్వలేదు అనుకుందాం, దే కెన్ బికమ్ దే కెన్ రైట్ నాడ్, అదేంటి ఆర్మీ ఎగ్జామ్స్ రాయొచ్చు. దోస్ ఆర్ టఫ్, బట్ స్టిల్ దే కెన్ ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి, చిన్న క్యాడర్ నుంచి దే కెన్ గో ఇన్ టు డిఫరెంట్ లెవెల్స్. ఈవెన్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ చేశాక ఈ ఎయిర్పోర్ట్స్లో క్లియరింగ్ స్టాఫ్ ఉంటారు, సిగ్నల్ ఇచ్చే స్టాఫ్ ఉంటారు, స్మాల్ టెక్నికల్ స్టాఫ్ ఉంటారు, ఆయిల్ చేంజింగ్ దానికి దీనికి. ఆ మెకానిజం కూడా కోర్సెస్ ఉన్నాయి. సో దేర్ ఆర్ చాలా కోర్సెస్ ఉన్నాయి వేర్ యూ కెన్ స్టిల్ become a very highly professional in earning money. Okay. So there are these are the things which people need to be aware. What is నాకు ఏం చేయాలని ఉంది, నేను ఎలా ఉండాలని ఉన్నది ఇంపార్టెంట్. ఓకే. ఫ్యూచర్లో ఏ కోర్స్కి లేకపోతే ఏ జాబ్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది అంటారు? మొన్నటి వరకు అంతకుముందు గవర్నమెంట్ జాబ్స్, ఇప్పుడు తర్వాత సాఫ్ట్వేర్ అయిపోయింది, ఇప్పుడు సాఫ్ట్వేర్ డిమాండ్ కూడా తగ్గిపోతుంది. అండ్ ఫ్యూచర్లో ఏ కోర్సెస్కి ఎక్కువ డిమాండ్ ఉండే ఛాన్స్ ఉంటుంది? నిజంగా చెప్పాలి అంటే ఫ్యూచర్లో స్కిల్ ప్రోగ్రామ్స్కి ఎక్కువ డిమాండ్ ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హ్యూమన్ ఇంటరాక్షన్ కానీ, హ్యూమన్ వర్క్ బేస్ కానీ చాలా తక్కువైపోతుంది. అంటే నౌ ద జనరేషన్ విచ్ ఇస్ వర్కింగ్ ఈజ్ యాక్చువల్లీ జెన్ జీ జనరేషన్. సో ఈ జెన్ జీ అంతా కూడా ఆర్ ల్యాకింగ్ లాట్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఇన్ దేర్ మైండ్. అంటే ఏదైనా ఒక జాబ్ చేయాలి అన్నా, ఏదైనా ఒకటి చేయాలి అంటే నాకు ఒక స్కిల్ అవసరం లేకపోయినా నేను చదువుకున్న దానికి ఇంత రావాలి, నేను చదువుకున్న దానికి నేను ఇది చేయాలనుకోవట్లేదు, సో నేను ఎందుకు కష్టపడాలి. ఎగ్జాక్ట్లీ, అవును. సో ద జెన్ జీ జనరేషనే ప్రాబ్లం టు వర్క్ ఇన్ అ వర్క్ స్పేస్. సో ఇలాంటి వర్క్ స్పేస్లో చేసే ఈ జెన్ జీకి is we are actually falling short with human resources in every field. Okay. You name any field is actually facing problem with making these people work for certain works. మేము ఎంత పెట్టి చదివాము, సో మాకు అంతే శాలరీ రావాలి, ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేయాలి అన్న ఒక గుడ్డి థాట్ అంటారా దాన్ని. సో అది ఉంది. బట్ మనకి ఎర్లీ స్టేజ్ మనకు ఒక 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది, ఒక 25 నుంచి స్టార్ట్ అవుతుంది అనే ఒక చిన్న ఏమంటారు, ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది నిజంగానే లేదు ఇప్పుడు. ఆ ప్రాసెస్ థింకింగ్ స్కిల్ లేదు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ ద జనరేషన్ ప్రాబ్లం. సో రైట్ నౌ ఇప్పుడు మేము ఎడ్యుకేషన్ ఎంత ఇచ్చినా, రైట్ నౌ వాళ్ళకి ఒక స్కిల్ ఉన్నా కూడా ఈ స్కిల్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఏ యాంగిల్లో మనం రిప్రజెంట్ చేయాలి, ఈ స్కిల్ నుంచి నేను ఎంతవరకు పైకి వెళ్ళాలి అనే ఒక థాట్ ప్రాసెస్ ఉంది కదా. ఆ థాట్ ప్రాసెస్
was in Gen X or Gen Y, but Gen Z is completely zero. So the leadership qualities, ante right now we as leaders are finding it very difficult to train the Gen Z because it is a complete no from them when we train them. Ante a training process kuda అర్థం కాని జనరేషన్ ఇది. సో ఫర్ జెన్ జీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ టు గెట్ ట్రైన్డ్ అండ్ అండర్స్టాండ్ అండ్ మేక్ దెమ్ క్లియర్ ఇన్ దేర్ కెరియర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. అవును, ఇప్పుడున్న వాళ్ళంతా కూడా ఇట్లా నైట్ లో అయిపోవాలి అంతే, ఇంకా ఇట్లా అనగానే మనకి ఇంత డబ్బులు వచ్చి పడాలి, దట్ ఈస్ ద కష్టం ఉండకూడదు, కష్టం లేకుండా మనకి ఇన్ని డబ్బులు రావాలి అని అంటే అది కష్టం కదా. సో ఆ స్కిల్ అది టైమే నేర్పిస్తుంది. ఈలోగా టైం చాలా మిస్ అవుతుంది. దానివల్లే ఇప్పుడు డిమాండ్ ఫర్ రియల్ గుడ్ వర్కర్స్ ఆర్ ద థాట్ఫుల్ వర్కర్స్ ఈజ్ వెరీ హై. సో ప్రొఫెషనల్గా ఇప్పుడు ఇన్ని ప్రొఫెషన్స్ వచ్చినాయి అని చెప్పడానికి కారణం కూడా there is a lot of gap and lot of openings in jobs is because people are not willing to do good work. People are not willing to do the right work also. People are working for unknown facts. ఇప్పుడు ఎవరిని అడిగినా ఐ వాంట్ టు బికమ్ అ యూట్యూబర్ ఆర్ గేమర్, విచ్ ఈస్ నాట్ బ్యాడ్, బట్ ఎవ్రీ వన్ ఈస్ నాట్ సక్సెస్ఫుల్. ఇట్స్ అ వెరీ షార్ట్ టర్మ్ సక్సెస్ అండ్ అ షార్ట్ టర్మ్ మనీ మేకింగ్ థింగ్. సో యూ గాట్ టు అండర్స్టాండ్ దట్ there are a lot of skills where I need to enhance and work on it. So అది కూడా అవ్వటం అంత ఈజీ కాదు. who hits for what అనేది తెలియదు. సో దట్ ఈస్ ద ఇష్యూ రైట్ నౌ. అండ్ ఫ్యూచర్లో డిమాండ్ ఉండే జాబ్స్ ఏది ఎక్కువ డిమాండ్ ఉంటుంది అని అంటే, ఇప్పుడు నేను టీచర్ అంటే ఎవరైనా టీచర్ అదే ప్రాబ్లం. సో నేను డిసైడ్ అయ్యేది కాదు. సో ద పాయింట్ ఈస్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఈస్ there is huge opportunity in every field. Okay. So I don't say AI. AI doesn't need you. AI is already made. సో అందరు ఇప్పుడు AI చదువుకుంటే ఏంటి, మా పిల్లోడికి ఇంకా సాఫ్ట్వేర్, ఇంకా అక్కడే ఉండిపోయారు. సాఫ్ట్వేర్లో లక్షలు వచ్చేస్తాయని. అసలు ఈ రోజుల్లో ఒక చిన్న ఫార్మర్ ఆల్సో 2 లక్షలు సంపాదిస్తున్నాడు. సో ఇంత చిన్న ఏంటి మెకానిక్, యూ గో అండ్ సీ ఆన్ ద స్ట్రీట్ అండ్ మెకానిక్ ఈజ్ ఎర్నింగ్. అంతవరకు ఎందుకు ఒక స్విగ్గీ డెలివరీ చేసి ఈ ఇన్స్టామార్ట్ డెలివరీ చేసేవాడు 50,000 సంపాదిస్తాడు. సో సాఫ్ట్వేర్ జాబే లక్షలు వస్తాయి అనేది ఈజ్ హిస్టరీ. ఇట్స్ గోయిన్ టు బి హిస్టరీ ఇన్ అ వెరీ ఫ్యూ ఇయర్స్. సో ట్రస్ట్ ఇన్ వాట్ యూ డూ వాట్ ఎవర్ యూర్ డూయింగ్ ఎట్ ద బెస్ట్ ఈజ్ వాట్ వీ నీడ్ టు టీచ్. ఇప్పుడు మనం నేర్పించాల్సిన వర్క్ ఏంటంటే, నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఒక రికగ్నైజ్ చేసిన ఒక వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, దాని నుంచి ఎలా గ్రో అవ్వాలి, దానిలో నేను 100% ఎలా అవ్వగలను అనే థాట్ ప్రాసెస్సే ఇప్పుడు ఈ జనరేషన్కి ఇవ్వాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైనింగ్ యూ నీడ్ టు గివ్ దిస్ జనరేషన్. సో ఈ థాట్ ప్రాసెస్లో దే కెన్ డూ వండర్స్ బికాస్ Gen Z హ్యాస్ దట్ capability and understandability of the latest technology and the growing technology. So వీళ్ళు ఈ జనరేషన్లో చూసిన స్పాన్ ఆఫ్ గ్రోత్ ఎంత, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు పుట్టాక బూమింగ్ సాఫ్ట్వేర్ని చూశారు. తర్వాత ఆ బూమింగ్ సాఫ్ట్వేర్ వల్ల కొద్దిగా నత్తనడకలతో ఏఐకి వచ్చింది, అంతేగాని ట్రాన్స్ఫర్మేషన్ అయిపోలేదు కదా. సో ఈ చిన్న నత్తనడక వాట్ ఎవర్ దే సా ద ట్రాన్స్ఫర్మేషన్, whatever they are doing is very limited work source. ఇప్పుడు వీళ్ళు ఇంతే చేస్తే చాలు అనుకునే వర్క్ స్పేస్లో ఉన్నారు. సో ఈ జనరేషన్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ గురించి, కానీ నేను ఫ్యూచర్కి ఏమన్నా తయారు చేయగలనా, లేకపోతే నేను ఫ్యూచర్కి ఎలా ఉపయోగపడతాననే మైండ్ సెట్తో రావట్లా ఈ జనరేషన్. సో ఈ జనరేషన్కి కావాల్సింది ఏంటంటే, నువ్వు ఏం చేసినా నేను 100% చేయాలన్నా ఒక క్వాలిటీని ఇన్బైబ్లో ఉండాలి వాళ్ళకి. సో దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు ఇన్బైబ్. అండ్ పీపుల్ హూ హ్యావ్ దట్ హానెస్టీ, డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్ ఈజ్ గోయింగ్ టు రీచ్ ఇన్ ద బెస్ట్ వే ఆన్ ద టాప్ లెవెల్ ఇన్ దిస్ జనరేషన్, బికాస్ వీఆర్ ఆల్రెడీ ఆన్ గ్లోబలైజ్ ప్లాట్ఫామ్. ఈ యొక్క 4 క్వాలిటీస్ ఉంటే చాలు. వాడు ఒక
ఐఐటి అని అవ్వక్కర్లా, ఒక గ్రేట్ మ్యాథమెటిషియన్ అవ్వక్కర్లా, ఒక పెద్ద డాక్టర్ అవ్వక్కర్లా. He needs only these 4 qualities. Even if he is a small YouTuber, he can reach into the global segment. So these 4 qualities are very important. What we need to focus right now at this generation is the qualities. ఓకే. Being honest for your work and disciplined and hardworking and consistency. ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఈ 4-5 ఉన్న మనిషి ఎవరైనా సరే ఈ జనరేషన్లో చాలా ఫాస్ట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఎందుకంటే 100లో 10 మందికే ఈ క్వాలిటీలు ఉన్నాయి, 99 లేవు. సో ఈ 10 మంది చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతా మైండ్ సెట్ మీద, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఏఐ వచ్చేసింది, ఏఐ అందరూ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా ఏఐని వాడుతున్నారు. అసలు స్టూడెంట్స్ దీన్ని ఎంతవరకు వాడుకోవచ్చు? ఏఐ, చాట్ జీపీటీ ఈజ్ అ వండర్ఫుల్ టూల్ and it is very intelligent tool and a very thoughtful tool. At the same time స్టూడెంట్స్ ఏ లెవెల్ అయినా వాడుకోవచ్చు, కానీ వాడటం కూడా తెలియాలి. దానికోసం చదువు కూడా ఇంపార్టెంట్. సో మా దగ్గరకు కూడా చాట్ జీపీటీలో వాడి అదేంటి వస్తారు, ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తే మాకు చాలా ఈజీగా తెలిసిపోద్ది అది చాట్ జీపీటీ వర్క్ మీ వర్క్ కాదని. సో అది దొరకకుండా చేయటం చాలా ఇంటెలిజెంట్. అలాంటి స్టూడెంట్స్ తయారైతే చాలమ్మా ఫ్యూచర్కి, అంతకన్నా మేధావులు అక్కర్లేదు. ఓకే. ఇప్పుడు టీచర్స్ని రోబోట్స్ రీప్లేస్ చేస్తాయంటారా ఫ్యూచర్లో? టీచర్స్ని రీప్లేస్ చేయొచ్చు, ఎందుకంటే అరుదైపోతారు టీచర్స్. బికాజ్ ఓపిక అనేది చాలా తక్కువ. ఎందుకంటే మేము ఇప్పుడు జెన్ ఎక్స్, వీఆర్ డీలింగ్ విత్ జెన్ జీ అండ్ వీఆర్ ఆల్సో డీలింగ్ విత్ జెన్ ఆల్ఫా. సో దీస్ ఆర్ ఆల్ సాఫ్ట్వేర్ డ్రివెన్ చిల్డ్రన్ అండ్ teachers have become Gen Z. As we said, we discussed, the consistency is very less and hard working is a very rare quality. So ఈ రెండు లేకపోతే మంచి టీచర్ అవటం చాలా కష్టం. సో మేము ట్రైనింగ్, డూయింగ్ థింగ్స్ ఈజ్ బికమింగ్ వే హార్డర్ అండ్ వే ఎక్స్పెన్సివ్. దట్స్ వై ఇప్పుడు స్కూల్స్ అన్నీ lakhs of rupees అయిపోతున్నాయి, lakhs of ఇంత అయిపోతుంది అని గోల పెట్టే పేరెంట్స్ని ఎక్కువ చూస్తాం. దాని వెనకాల ఎందుకు అవుతుంది అనేది వాళ్ళకి తెలుసు, బట్ స్కూల్ అనేది చాలా చీప్ కమాడిటీ ఫర్ పేరెంట్స్. అదే ఏ ఊటీయో మనాలి వెళ్ళటానికి 2 లక్షలు, ఇయర్లీ ఒక 10 రోజులు ఎంజాయ్ చేయడానికి 2 లక్షలు ఖర్చు పెట్టడానికి ఆలోచించరు. కానీ సంవత్సరం అంతా నీ యొక్క పిల్లోడు భవిష్యత్తు ఒక స్కూల్లో చదువుతాడంటే 2 లక్షలు అంటే 2 లక్షల ఎంత కాస్ట్లీ ఆ స్కూలు అని అంటారు. సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు మంచి స్కూల్స్ కూడా పోతూ ఉంటాయి. బికాజ్ మనీ వాట్ ఎవర్ యూఆర్ స్పెండింగ్, you're spending on the quality of the teacher and the quality of education your child is getting. So the quality ఇప్పుడు 2 లక్షలు అంటే ఆల్మోస్ట్ 2 lakhsని డివైడ్ చేస్తే 12 monthsకి ఎంత అయిందమ్మా? 12,000, 12 to 15,000 అవుతుందా? అంతే కదా. ఇప్పుడు 12,000 వేసుకుందాం. ఇప్పుడు ఒక పనమ్మాయి పొద్దున్నుంచి నీ పిల్లోని చూసుకోవడానికి, చదువు చెప్పదు, చూసుకోవడానికే, వంట కూడా చేయదు, అన్నం తినిపిస్తుందేమో మహా అయితే, సాయంత్రం వరకు ఉండటానికి నీకు 12,000 ఒక టీచర్ ఒక అమ్మాయి దొరుకుతుందా? దొరకట్లేదు ఇప్పుడు. మరి నువ్వు స్కూల్ నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అదే అమ్మాయి ఒక చదువు చెప్పాలి, మళ్ళీ డిసిప్లిన్ చెప్పాలి, ఇంగ్లీష్ నేర్పించాలి, సైన్స్ నేర్పించాలి, సోషల్ నేర్పించాలి, మళ్ళీ లాంగ్వేజ్ నేర్పించాలి, మళ్ళీ ఫ్రీ పీరియడ్లో పీటీ టీచర్ రావాలి, మళ్ళీ వీడు నేషనల్ గేమ్స్ ఆడాలి, మళ్ళీ స్పోర్ట్స్ డే ఉండాలి, యాన్యువల్ డే ఉండాలి, అన్నీ ఉండాలి. బడ్జెట్లో అంటే బడ్జెటింగ్ ఫర్ స్కూలే
చాలా లో వేగా ఆలోచిస్తున్నారు. ఈ పేరెంటింగ్ చాలా తగ్గాలి. ఇప్పుడు యాజ్ ఐ వాజ్ సేయింగ్ జెన్ జీ అన్నాను కదా, ఇప్పుడు ఈ జెన్ జీ పేరెంటింగే ఎక్కువ ఉంది. నేను నా సుఖం, నేను నా ఎంజాయ్మెంట్. ఈ పిల్లోడికి 2 లక్షలు స్కూల్ ఎందుకు, 2 లక్షలు అవసరమా అని క్వశ్చనింగ్ ఎక్కువైపోయింది. ఈ జనరేషన్ లో కూడా అవసరమా అని అంటే ఫార్ ఎస్ అంటే దే డోంట్ వాంట్ టు స్పెండ్ ఆన్ థింగ్స్ విచ్ దే ఆర్ నాట్ రిలేటెడ్ టు. ఓకే, సో వై దస్ క్వశ్చనింగ్ ఇస్ కమింగ్, బట్ దే ఆర్ నాట్ క్వశ్చనింగ్ వెన్ దే ఆర్ గోయింగ్ ఫర్ అ హాలిడే కదా. అవును, ఇప్పుడు మేము హాలిడేస్ లిస్ట్ ఫస్ట్ స్కూల్లో ఏం చెప్తారు, ఈవెంట్స్ అడగరు. హాలిడే లిస్ట్ ఇస్తారా స్కూల్ నుంచి అని అడుగుతారు, ఎందుకంటే వాళ్ళు హాలిడేలు ప్లాన్ చేసుకోవడానికి. సో ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, బట్ ఐఎమ్ సేయింగ్ వీఆర్ హ్యాండ్లింగ్ దట్ కైండ్ ఆఫ్ జనరేషన్. ఓకే, ఇప్పుడు మా పెద్దవాళ్ళు అంటే మా అమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు ఆ మాట అన్నారంటే ఓకే, మేము ఉన్నదానికి అమ్మో అంత ఫీజులు అంటే, బికాజ్ వాళ్ళు ఎడ్యుకేషన్ అంతా చదువు ఉండరు, మధ్యలో ఆపేసి పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి వాళ్ళకి. అమ్మ కానీ నాన్న కానీ వాళ్ళు పనులు చేసుకుంటే పిల్లల్ని పెంచుతారు. బట్ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ నువ్వు కూడా ఒక జాబ్ చేస్తున్నప్పుడు దీనికి ఇంత అని ఆ క్వశ్చన్ యాక్చువల్గా రాకూడదు నోట్లో నుంచి. అదే షాకింగ్గా అనిపిస్తుంది మాకు కూడా అప్పుడప్పుడు. వీళ్ళే చాలా సునాయాసంగా పెద్ద పెద్ద ఆటలకు పెడతా ఉంటారు. ఒక స్కూల్ ఫీజుకి 1.5 2 లక్షలు సంవత్సరం అంతా అంటే ఎందుకంత ఆలోచిస్తారనేది నాకు ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. బట్ దెన్ ఐఎమ్ జస్ట్ ఇన్ అ కాన్వర్సేషన్ ఐ వాజ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ జెన్ జీ. ఇట్లా అడుగుతారు, జెన్ జీ వాళ్ళు కూడా ఇట్లా అడుగుతారని నేను అనుకోలేదు. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నాకు షాకింగ్ అనిపించింది. దే డు ఆస్క్. సో ఇప్పుడు మీరు టీవీలో కూడా మీకు మీ కమెంట్స్లో కూడా ఎక్కువ వస్తాయి కదా, ఫీజులు పెరిగిపోతున్నాయండి అంటారు. మరి ఈ ఫీజులు ఎలా పెరుగుతాయి? మంచి టీచర్ రావాలి అంటే ఆ టీచర్ కూడా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చదువుకుని ఉంటుంది. ఆ అమ్మాయి టీచర్ అవ్వాలి అంటే ఆ అమ్మాయికి కూడా బేసిక్ శాలరీ ఒక 40-50 వేలు ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే వస్తుందా? మనం ఇంట్లో పని అమ్మాయే 12,000కి రాలేనప్పుడు మరి టీచర్ ఎలా వస్తుంది? క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి కదా. మరి అంత ఇవ్వనప్పుడు నేను ఎలా ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాను? నేనే కాదు, ఏ స్కూలు ఇవ్వలేదు. సో ఈ ఇంపార్టెన్స్ ఎప్పుడైతే వస్తుందో, వెన్ ఐ కెన్ బీ giving the right quality and the right education to the child, so automatically the child also will have the respect towards that education or the society or the environment around. So these are very ante iyanni kuda oka cycle ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందనే చెప్పలేం. సో మీరు అడిగేది ఏంటంటే ఏది డిమాండ్ ఉంటుంది జాబ్ అని అంటే, ఇట్స్ అన్ ఎండ్ ప్రోడక్ట్. యూ టుడే ఎవ్రీ జాబ్ వెర్ ఎవర్ యూ డూయింగ్ దెర్ ఈస్ ద సేమ్. సో ఐ వాజ్ జస్ట్ టెల్లింగ్, ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్లో ఒక పని అమ్మాయే 25,000 సంపాదిస్తుంది, ఏం చదువుకోలేని అమ్మాయి. సో ఒక టీచర్ కూడా 25,000 సంపాదిస్తుంది. ఎగ్జాక్ట్లీ. So you have to understand whatever work you're doing in this generation, you're paid high. You don't have to just be an engineer or a doctor or something else. Whatever work you're doing, do with the consistency and hard working. There is an opportunity everywhere in the world. Okay. Everywhere in the world. సో పిల్లలకి కెరియర్ చూసింగ్ టైంలో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటారు. ఆ టైంలో అసలు వాళ్ళ దగ్గర పేరెంట్స్ పాత్ర ఎట్లా ఉండాలి, ఎంతవరకు ఉండాలి? పేరెంట్స్ ఎప్పుడూ ఒక సేఫ్టీ జోన్ ఆలోచిస్తారు. సో చైల్డ్ ఆల్సో భయపడతాడు, ఎందుకంటే ఒక ప్రీ కండిషన్ నోషన్తో అమ్మ నాన్నకి ఏంటంటే వీడు ఇంజనీర్ చేసేస్తే, ఏదో క్యాంపస్ ఇంటర్వ్యూలో వచ్చేస్తే ఒక జాబ్ వస్తుంది, ఎగ్జాక్ట్లీ ఆ జాబ్ వచ్చేసిందంటే మన పని అయిపోయింది అనే మైండ్ సెట్లో సేఫ్ జోన్లో ఉంటారు పేరెంట్స్. చైల్డ్ he already knows that he may not do good in engineering. సో ఆ టైంలో ఒక పేరెంట్గా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ రోజుల్లో ఒక ఇంజనీర్కే క్యాంపస్ ఇంటర్వ్యూస్ కాదు, ప్రతి ఒక్క దాంట్లో దెర్ ఆర్ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఇంక్లూడింగ్ యునో డిగ్రీ అండ్ ఇంక్లూడింగ్ ఇప్పుడు లాలో కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవుతున్నాయి, నెఫ్ట్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవుతున్నాయి, గుడ్ గ్రాడ్యుయేట్స్ కాలేజెస్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవుతున్నాయి. ఇది కాక ఒక డిప్లొమా కోర్స్ చేసావు, లైక్ పాలిటెక్నిక్ అవనండి,
స్కిల్ ప్రోగ్రామ్. పాలిటెక్నిక్లో కూడా నువ్వు ఇంటర్మీడియట్ అయ్యాక పాలిటెక్నిక్ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. అది కూడా ఇమీడియట్గా జాబ్ తీసుకోవడానికి ఉన్నారు. ఎనీ డిప్లొమా కోర్సెస్ అయినా కూడా ఇమీడియట్గా అక్కడి నుంచి జాబ్ హైరింగ్స్ అవుతున్నాయి. సో దెర్ ఈస్ నో ఇన్సెక్యూరిటీ ఇన్ ఎనీ అదర్ ఫీల్డ్. ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ జాబ్ ఓరియంటెడ్ ఫీల్డ్సే. సో ఇక్కడ మేజర్గా పేరెంట్స్ పాత్ర ఎంతవరకు అంటే, పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్ యొక్క స్కిల్ని చాలా ఇంపార్టెంట్గా చూడాలి. అంటే నా చైల్డ్ ఎంతవరకు హీ కెన్ డూ, కెన్ హీ హ్యాండిల్ సర్టన్ కైండ్ ఆఫ్ స్ట్రెస్, అండ్ వాడు ఎందులో అయితే చాలా స్మార్ట్ అవుతాడు అనేది వాళ్ళు రికగ్నైజ్ అయ్యి వాడితో డిస్కస్ చేసి ఒక చిన్న కెరియర్ కౌన్సిలర్. ఇప్పుడు ఒకప్పుడు లేరు కానీ ఇప్పుడు చాలా కెరియర్ కౌన్సిలర్స్ వచ్చేసారు. ఒక కెరియర్ కౌన్సిలర్గా వెళ్ళి మాట్లాడి, ఇప్పుడు మనం ఏదన్నా వస్తే మనం ఎలా కౌన్సిలింగ్కి వెళ్తామో కౌన్సిలింగ్ చేసి ఒక సిట్ బ్యాక్ ఒక 2 రోజులు 3 రోజులు ఆలోచించి ఏ ఏరియాల్లో ఏవే కాలేజెస్ ఉన్నాయి దాని గురించి స్టడీ చేసి ఆ ఏరియాకి నువ్వు షిఫ్ట్ అయితే నీ బడ్జెట్కి అవుతుందా లేదా చూసుకుని దాన్ని బట్టి దే కెన్ యాక్చువల్లీ డిసైడ్ వేర్ దే వాంట్ టు డూ అండ్ వాట్. దేర్ ఇస్ నో హరీ. ఏదో నేను ఇంటర్ అయిపోగానే నేను ఇంజనీరింగ్లోకి వెళ్ళిపోవాలి, దేర్ ఇస్ నో హరీ. అండ్ అందులో ఇక్కడ ఓన్లీ ఎస్పెషలీ తెలుగు స్టేట్స్లో ఇది ఎక్కువ అమ్మా, హరి. ఏదో ఇంటర్మీడియట్ అయిపోగానే జాయిన్ చేసేయాలి, ఆ రిజల్ట్స్ రాకముందే ఇంజనీరింగ్ కాలేజ్లో మాట్లాడేసుకుంటారు. నాకు వాడు తెలుసు వీడు తెలుసు, వీడికో 1 లక్ష ఇస్తే సరిపోద్దా, 5 లక్షలు ఇస్తే సరిపోతుందా అంటే. నా క్వశ్చనింగ్ ఏంటంటే, నువ్వు చిన్నప్పటి నుంచి లక్షలు పోసి చదివిస్తున్నావు, ఇంజనీరింగ్ కూడా లక్షలు పోసి చదివిస్తున్నావు. సో ఇన్ని చదివించాక అతనికి ఆ ఇంట్రెస్ట్ లేనప్పుడు వాట్ ఎవర్ యూర్ డూయింగ్ ఈజ్ అ వేస్ట్. అవును. ఇప్పుడు చాలామంది ఇది అంటారు, చదువుకోకపోతే గాడిదలు కాసుకుంటావురా, గేదెలు కాసుకుంటావురా అంటారు చిన్నప్పుడు. అసలు యాక్చువల్లీ నాకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఒక గేదెలు కాసుకునేవాడు లేకపోతే ఒక ఫార్మర్ ఈజ్ ఎర్నింగ్ మోర్ దెన్ ఎనీ అదర్ ఐఐటిఎన్. ఎగ్జాక్ట్లీ కదా. చదువు అనేది ఎంత ఇంపార్టెంటో, బట్ చదువుతో పాటు మనకి వేరే స్కిల్స్ కూడా ఇంపార్టెంట్ అనే దగ్గర మిస్ మ్యాచ్ అయిపోతున్నాం. అది కాకుండా నువ్వు చదువుకోపోతే గేదెలు కాసుకుంటావురా అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్ పిల్లల్లో పెట్టింది. ఎందుకంటే నువ్వు చదువుకుంటే హాయిగా ఏసీలో కూర్చోవచ్చురా అనేది నువ్వు మైండ్లో పెడుతున్నావు పిల్లోడికి. అవును. కాదు, నువ్వు ఏసీలో కూర్చోవటమే ఇంపార్టెంట్ అనుకుని చదివించకూడదు. అతను కష్టపడి ఏ పని చేసినా 100% చెయ్యాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు, నేను ఎప్పుడు మా స్కూల్లో కూడా చాలా మందికి చెప్తా ఉంటాను ఏంటంటే, ఏసీ క్యాంపస్లు, తర్వాత అదేంటి ఫుడ్ వచ్చేసి ఒక 20 కోర్స్ మీల్ పెట్టేస్తారు స్కూల్స్లో బుఫేల్లో. సో నేను అంటాను, ఇప్పుడు నువ్వు ఏసీ క్యాంపస్ ఇస్తున్నావు చైల్డ్కి పెరగటానికి, దేని గురించి అంటే అతను కష్టపడకూడదు, ఎండ తెలియకూడదు అని. కానీ నేను ఈ దేశాన్ని మార్చలేను, ఈ టెంపరేచర్ని మార్చలేను. వాడు ఈ స్కూల్ నుంచి బయటికి వెళ్ళాలి అంటే ఎండలో ఉండాలి. ఇవన్నీ కాకుండా వాడు స్కూల్ నుంచి గ్రౌండ్కి వెళ్ళాలన్నా కూడా ఎండ ఉండాలి. సో ఇక్కడ ఏసీ అలవాటు చేసి గ్రౌండ్లో ఏసీ వేయగలనా? పోనీ ఎక్కువ డబ్బులు ఇస్తారు, ఇంకా ఏసీ కూడా గ్రౌండ్ చేద్దాం, ఓకే ఫైన్. కానీ అతన్ని ఏం చేయాలనుకుంటున్నాను ఒక పేరెంట్గా, వాడికి మంచి అంటే ఏసీ గదిలోనే పంచి చేయాలనుకుంటున్నానా? ఒక ఇంజనీర్ అవ్వాలంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే వాడు కంప్యూటర్స్ చేస్తాడు. ఒక ఇంజనీర్ అంటే ఒకప్పుడు ఈజ్ అ సివిల్ ఇంజనీర్ హూ యూస్ టు డూ building bridges or roads, and for the infrastructure of the country depends on the civil engineer. సో ఈ సివిల్ ఇంజనీర్స్, అసలు సివిల్ ఇంజనీర్ లేని కాలేజెస్ అవుట్ ఆఫ్ 100 దే ఆర్ 50 to 60 తీసేశారు ఎవరు జాయిన్ అవ్వక. ఓకే, దేర్ ఇస్ నో దట్ సివిల్ ఇంజనీరింగ్ కోర్సే లేదు ఇంజనీరింగ్లో. నోబడీ వాంట్స్ టు ఆప్ట్ దట్. Okay. So if he is not a civil engineer, who is going to do the infrastructure of the country? That is అంత పీక్స్కి వెళ్ళిపోయాం. ఎవరికో ఒక ఎంత పీక్స్కి వెళ్ళిపోయాం అంటే, వాడు 2 లక్షలు వచ్చేస్తుందమ్మా సాఫ్ట్వేర్లో
అంతే. వాడికి అర్థం కానిది ఏంటంటే అదే సాఫ్ట్వేర్ 2 లక్షలు వచ్చినోడు 40 ఏళ్ళకి ముసలోడు అయిపోతాడని కూడా తెలియదు. అది చాలా మందికి తెలుసు. బట్ యాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్ ఐమ్ జస్ట్ టెల్లింగ్, సో యూ ఆర్ లుకింగ్ అట్ ఓన్లీ వన్ వే ఆఫ్ లైఫ్. సో యాజ్ అ పేరెంట్ ఆల్సో యూ హ్యావ్ టు లుక్ అట్ ఇన్ మెనీ వేస్. వాట్ ఈస్ మై చైల్డ్స్ యాప్టిస్? You know, there are children who are engineers and who wants to work on automobiles, who wants to do aeronautical, who wants to do in engineering, sound engineering, who wants to do technology in food. ఈ రోజు ఫుడ్ టెక్నాలజీ ఇంజనీర్స్ లేరు. ఈ కంట్రీలో ఇన్ని ఫుడ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఇన్ని కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. So they need that technologist. I have seen those technologists who come from very small villages. ఎక్కడైతే వాళ్ళకి లెఫ్ట్ ఓవర్ ఫ్యాకల్టీలో జాయిన్ అవుతున్నారు వాళ్ళు అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఫ్రమ్ డే 1 they are earning 1 lakh. Food technologists. Why people are not choosing that in engineering? It's a most important factor in life tomorrow. ఈ పేరెంట్స్కి ఏం తెలీదు. ఎవడో ఒక ఫ్రెండ్ జాయిన్ చేశాడు కదా నా పిల్లోడిని అందులో, అదేం పెద్ద ఏంటి సాఫ్ట్వేర్ వస్తే గొప్ప, ఇది ఇందులో వస్తే గొప్ప కాదని కాదు. సో ఆ సామెతకి చెప్తున్నా, అంటే అదేంటి చదువుకోపోతే గాడిదలు కాయాలరా అంటే, ఆ జాబ్ కూడా ఎలాగంటే సుఖంగా ఉండాలన్నమాట పిల్లోడికి. ఫుడ్ టెక్నాలజీస్ అంటే ఫ్యాక్టరీలో తిరగాలి కదా, కెమికల్ లోడ్ అంటే ఇక్కడ సివిల్ ఇంజనీర్ అంటే రోడ్ల మీద తిరగాలి కదా, అది కూడా కష్టపడకూడదు అనమాట. సేమ్ అదే మైండ్ సెట్ పిల్లలకి కూడా వస్తుంది, నేను కష్టపడకూడదు. సో ఈ కష్టపడకూడదు ఈజ్ బికమింగ్ అ జబ్బు. నో, టుడే వాట్ ఈస్ దట్ జబ్బు? డిప్రెషన్. కష్టపడితేనే మనిషిలో ఒక తేజస్సు కానీ ఒక unknown knowledge is, your journey will start from there. If there is no hard work, okay, how can you even shine? Until unless you, so this is what is missing. So ee samatha evaru chepparo teliyadu gaani, this samatha is ingrained in every Indian in a big way. So see, that is the basic things should change in the structure. ఇది సోషల్ స్ట్రక్చర్లోనే చేంజ్ అవ్వాలి. ఇప్పుడు మేము స్కూల్స్గా కానీ కాలేజెస్గా కానీ ఒక ప్రొఫెసర్స్గా కానీ మేము ఎప్పుడు కూడా ఒకటే కోరుకుంటాం, ఆ పిల్లోడు భవిష్యత్తు బాగుండాలంటే అతనికి ఆ కష్టపడే తత్వం రావాలి అంటే అది ఇంట్లో నుంచి రావాలి. ఇప్పుడు ఈవెన్ పిల్లలే కాదంటే చదువుకుంటున్న పిల్లలే కాదు, చదువు అయిపోయి ఒక 26-27 ఇయర్స్ ఏజ్ వచ్చినా కూడా ఇప్పటికీ జాబులు లేకుండా ఉన్న కొంతమంది అబ్బాయిలు ఉన్నారు. అబ్బాయిలకి ఇది కంపల్సరీ, అమ్మాయిలకి ఆప్షనల్ అన్నట్టు, అంతే కదా. కావాలంటే పెళ్లి చేసుకోవచ్చు, మన దాంట్లో కావాలంటే పెళ్లి చేసేసుకోవచ్చు వాళ్ళు. బట్ అబ్బాయిలకి ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు. వాళ్ళకి పెళ్ళి అవ్వాలన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా జాబ్ చేయాలి. అలాంటి వాళ్ళు కూడా నేను కష్టం ఉంటే నేను చెయ్యను అన్న దాంట్లోనే ఉంటున్నారు. అంటే ఇంకా వాళ్ళది పేరెంట్స్ తప్పు అనాలా, లేకపోతే ఇంకా వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ రాలేదనాలా? ఖచ్చితంగా పేరెంట్స్ తప్పు. ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి ఒక విధంగా పెంచినందుకు అతను బిహేవియర్ అది బిహేవియర్ అది అవ్వటానికి వాళ్ళ తప్పే. అండ్ దే ఆర్ ఫేసింగ్ ద ట్యూన్. సో ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నా పిల్లోడికి ఎక్కడికి వెళ్ళినా ట్యూషన్కి నువ్వు అలోన్గా వెళ్ళు, ఆడుకోవడానికి వెళ్ళు, నీ ఓన్ ఫుడ్ నువ్వే పెట్టుకో, నీ ఓన్ ప్లేట్ నువ్వే కడుక్కో అనేది అన్నీ చిన్నప్పటి నుంచి తల్లిగా అన్నీ నేర్పించుంటే ఆబ్వియస్లీ వాడికి నేను కష్టపడితే పని చెయ్యను అనేది రాదు. డెఫినెట్గా వాడు కష్టపడితేనే ఇంట్లో అన్నం అమ్మ ముద్దు పెడుతుంది అనేది చిన్నప్పటి నుంచి నేర్పిస్తే ఆటోమేటిక్లీ అతనికి అది వస్తుంది. ఒక 26-27 ఇయర్స్ ఏజ్ వచ్చినోడికి కూడా ఇంకా అమ్మ చెప్పాలంటే అట్లా ఇప్పుడు చెప్పక్కర్లే, చెప్పే స్టేజ్ దాటేసింది. సో దే ఆర్ పేయింగ్ హిమ్. నో, ఇప్పుడు సినిమాల్లో కూడా చూపిస్తున్నారు కదా, నాకు తగ్గ జాబ్ లేకపోతే నేను చేయక్కర్లేదు, అతను ఒక హీరోలా చూపిస్తున్నారు కదా. సో మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు అంతా యూత్ అంతా అంతే. ఇప్పుడు మా ఈ దగ్గర యూత్ అంతా ఏమని ఫీల్ అవుతారు, జాబ్ నాకు అవసరం ఏంటి, నేను చేయాల్సిన అవసరం ఏంటి, ఎగ్జాక్ట్లీ నాకు తగ్గ జాబ్ కాదు, నా లెవెల్ కాదు అని అంటారు. బట్ కింద లెవెల్ నుంచే పైకి వెళ్ళాలి అని ఉండదు వాళ్ళకి. ఏ జాబ్ చేసినా దెర్ ఇస్ లెర్నింగ్. ఆ లెర్నింగ్ లో ఉన్న కిక్ వాళ్ళకి రావాలి.
లెర్నింగ్లో ఉన్న ఎంతూజియాజమ్ నెక్స్ట్ లెవెల్ వాళ్ళని తీసుకెళ్తుంది అనేది రావాలి. ఇప్పుడు జాబ్ చేస్తే ఒక సర్వైవల్, ఒక డబ్బు కోసం కాదు. ఇప్పుడు నువ్వే ఉన్నావు ఒక ఫీల్డ్లో, యువర్ అ జర్నలిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఈరోజు ఏదో ఇంటర్వ్యూ చేసేది లేదు, మీ సడన్గా మీ ఎవరో ఒకళ్ళు ఏదో ఎడిటింగ్లోనో ఇంకో దగ్గర నిన్ను అమ్మ రా అమ్మ అక్కడ కూర్చో అని అన్నారనుకో, అది నా జాబ్ కాదు అనేది ఈ జనరేషన్. మా జనరేషన్లో ఏ జాబ్ అయినా చేసి అక్కడ నేర్చుకుంటున్నావు అనేది, నీ ప్రొఫైల్ పెంచుకుంటున్నావు అనేది ఈ జనరేషన్కి రావాల్సిన పెద్ద స్కిల్. సో ఆ చేసినప్పుడు ఆటోమేటిక్లీ యూ బికమ్ ద మోస్ట్ skillful person because you're learning every field around you. You're trying to catch and grasp because you are enjoying the process of learning. So నాకు తగ్గ జాబ్ అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్. దెర్ ఈస్ నథింగ్ దట్ నీకు తగ్గ జాబ్. అసలు జాబ్ అంటేనే ఎవరో చెప్పింది చేయటం. నీకు తగ్గ జాబ్ ఏంటి? నువ్వు జాబ్కి తగ్గలా చేయాలి, కానీ నీకు తగ్గే జాబ్ ఎవరు వస్తారు? అసలు నువ్వంటే ఏంటనేది నీకు తెలియాలి కదా. నువ్వంటే ఏంటనేది ఎవరికైనా తెలియాలి అంటే నువ్వేంటి అనేది, నీకు స్కిల్ ఏంటో నీకే తెలియనప్పుడు నీకు తగ్గ జాబ్ ఎలా వస్తుంది? దట్ ఈస్ అ రాంగ్. ఇట్స్ ఓన్లీ ఎస్కేపిజం, ఇట్స్ అ లేజినెస్. ద పీపుల్ హూ డోంట్ డూ అ జాబ్ ఆర్ didn't find and figure out that they are not able to do is ultimate laziness. That's why I said it's the parent. So the parent teaching the laziness is what they are understanding. Okay. సో ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతే ఈ జెన్జీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కెరియర్లో ఫుల్ బిజీ, పిల్లలు ఎడ్యుకేషన్లో బిజీ, ఆ తర్వాత వాళ్ళ కేర్ టేకర్స్ ఉంటారు చూసుకోవడానికి. కానీ ఒక పేరెంట్కి ఒక పిల్లాడికి ఉండాల్సిన మధ్య బాండ్ ఏదైతే ఉందో మీ జనరేషన్ చూసుకుని ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే దానికి చాలా గ్యాప్ వచ్చింది. సో ఇట్లా వాళ్ళ క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తూ ఒక అమ్మ నాన్న ఆ ఫీల్ని తేవడానికి ఏమైనా లైఫ్ హ్యాక్స్ ఏమైనా ఉన్నాయా ఈ జనరేషన్ పేరెంట్స్కి ముఖ్యంగా? అంటే ఒక తల్లి హ్యావింగ్ ఎ చైల్డ్, అండ్ డెఫినెట్లీ ఎవ్రీ వన్ అండ్ ఇన్ దిస్ జనరేషన్ థింక్స్ దాట్ దే నీడ్ దేర్ ఓన్ స్పేస్. అంటే నాకంటూ ఒక స్పేస్ కావాలి. ఫాదర్ ఆల్సో థింక్స్ దట్ హీ నీడ్స్ హిస్ స్పేస్ బికాస్ ఫాదర్ బేసికలీ ఈజ్ నాట్ మేడ్ దట్ హీ హ్యాస్ టు కంప్లీట్లీ, బికాస్ ఫాదర్ కెన్ నాట్, అతను 100% ఇవ్వాలనుకున్నా మదర్ ఈస్ ద మేజర్ సోర్స్ టు డూ మేజర్ థింగ్స్ విత్ ద చిల్డ్రన్. సో ఈ ఎవరి కాళ్ళకి ఒక రికగ్నిషన్ రావాలనేది చాలా స్ట్రాంగ్గా చైల్డ్కి కూడా వచ్చేసింది చిన్నప్పటి నుంచి. సో దిస్ ఇస్ మీ అండ్ మై స్పేస్. అదే స్పేస్లో అతను కూడా డిమాండింగ్ అలాగే ఉంది. నీకెంత స్పేస్ ఉండాలో నాకెంత ఉండాలో నాకు అంతే కావాలి. ఇది నాకు కావాలి అంటే ఇది నాకు కావాలి. సో దెర్ ఆర్ negatives in this way where the children are not being grown organically. So they are being very independent at a very low stage, like independent in sense not at working for themselves, independent in thought process. నాకు ఇది కావాలి అంటే ఇది కావాలి, ఇది రావాలి అంటే ఇది రావాలి. సో stubbornness and the children driven houses ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఈ జనరేషన్లో పేరెంట్స్ డ్రివెన్ హౌసెస్ కాదు, చిల్డ్రన్ డ్రైవ్ ద పేరెంట్స్. సో వాట్ చైల్డ్ వాంట్స్, దట్స్ హౌ ద హౌస్ ఇస్ మేడ్. సో ఈ లైఫ్ హ్యాక్స్ ఏంటి అంటే ద మదర్, no matter what, you know, it's easy to say but it's a practice to do. Because when I'm becoming a mother itself, I have to think how I need to schedule and how I need to create the space for the child. Otherwise don't have children. It's a very simple strategy, I would tell. You know, if you're having a child, you got to make time, because the child needs that space and love. The child is tender and he needs that warmth of a mother, and he needs that space of the mother, and create that space. Okay, I was also working and I had children, but I had a flexibility of having children at school because it's a school. But then there are a lot of parents who cannot. But then you prioritize few things, like prioritizing like in you know, a Sunday spending with them, or a weekend spending, or evening, no matter what, spend
quality 1 hour. You don't have to spend hours with children, but quality 1 hour. And teaching, even if you're spending that 1 hour quality, don't try to pamper the child or compensate that 6 hours of నువ్వు లేని ఆ 6 గంటలు స్పేస్ని కాంపన్సేట్ చేస్తూ ఎక్కువ లవ్ చూపించుకో. నువ్వు చూపించిన ఆ 1 అవర్ వాడు క్వాలిటీ టైంలో ఏం నేర్చుకున్నావు ఏంటి కాన్వర్జేషన్, ఆర్ if is a small child, teach him. If he's doing anything wrong, say it's wrong. There is a no is a no, yes is an yes. So there are few things which you need to be, like a bedtime. You can spend 10 minutes with the story. Morning time you can spend before he goes to school, giving him breakfast. There is an evening time where you can spend. Okay, you have full busy schedule, like in a week. You take a week off in some day. Compensate that. See, your child also needs to know that there is a family and there's something which we need to do together as a family. So ఇది ఉన్నంత వరకు, ఈ బాండేజ్, ఈ లెర్నింగ్ ఉన్నంత వరకు చిల్డ్రన్ ఎలాంటి బిజీ పేరెంట్ అయినా సరే, ద చిల్డ్రన్ విల్ గ్రో పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. దేర్ ఇస్ నథింగ్ we have witnessed in the school, children who come from combined families, whose mother is non-working also, overly spoilt and overly pampered. So doesn't mean that only working women children are like that. Working women children are even more constructed than housewife, because the pampering and a structured way of children parenting లేదు ఇప్పుడు. ఇప్పుడు పేరెంటింగ్ అంతా ఏమైపోయిందంటే ప్రొవైడర్స్లో అయిపోయారు. నేను ఎంత ప్రొవైడర్ అయితే అంత గ్రేట్ మదర్. అంటే నా పిల్లోడు ఏది అడిగినా నేను తెచ్చిచ్చేయటం అనేది తల్లిదండ్రులు అనుకుంటున్నారు. కాదు, that's a wrong concept which is happening, and that has to change to get the best. Because నువ్వు ఎప్పుడైనా ప్రొవైడర్ కిందే వాడికి, నువ్వు అదే నేర్పిస్తున్నావు. you're not teaching him the right culture or the right way of to be a child, or to be a human being, or to being a responsible human being on this earth, or you being a right child. What is your resource as a child to become tomorrow. So these are the few things which you have to give to the child. Those are very important. సో మనం అన్ని వెస్టర్న్ నుంచి తీసుకుంటాం, అన్ని వెస్టర్న్ నుంచి నేర్చుకుంటాం, మన లైఫ్ స్టైల్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి అన్ని. బట్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది మాత్రం మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం అంటారు? ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా చైల్డ్ చిన్నప్పటి నుంచి చాలా ఇన్గ్రెయిన్ చేయాలి. ఏమో అది మధ్యలో ఎందుకు వ్యానిష్ అయిందో తెలీదు. బట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఒకప్పుడు మనకి పేరెంట్స్గా ఇచ్చేవాళ్ళం మనం. అంటే how to spend and what is the expenses. In our generation, our parents in fact used to discuss financial literacy అయితే ఉండేది. డిస్కస్ లైక్ ఇంత కాస్ట్ అవుతుంది, మనం ఇంత కొంటున్నాం, ఎంత దీనికి అవుతుంది అనే లిటరసీ అయితే ఉండేది. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటారా, లైక్ యూ ఎర్నింగ్ ఆన్ యువర్ ఓన్. That in India, why we are not adapted from other countries అని అంటే ఇప్పుడు కొంచెం స్టార్ట్ అవుతుంది. ఆపర్చునిటీస్ ఇండియాలో అంతగా ఉండే కాదు అప్పుడు. ఇప్పుడు ఈ స్విగ్గీ, జొమాటో, ఈ డ్రైవర్స్ వచ్చాక, అంటే ఒక 10th క్లాస్కి ఆల్సో కెన్ ఎర్న్, ఒక ఇంటర్కి ఆల్సో కెన్ ఎర్న్, ఒక యూట్యూబర్ చిన్న పిల్లలు ఇప్పుడు యూట్యూబ్లు అవి చేసి దే ఆర్ ఆల్సో ఎర్నింగ్. సో ఒక స్టేజ్ వచ్చాక, లైక్ ఆఫ్టర్ 18 అవర్ వర్కింగ్ ఇన్ ఇండియా ఈజ్ ఆఫ్టర్ 18 కదా. సో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఐ థింక్ క్వైట్ అ బిట్ ఇన్ మెనీ సెగ్మెంట్స్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్కి వచ్చేసారు. కాకపోతే ఫైనాన్షియల్ లిటరసీ మీరు అడిగేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్, విచ్ యూ హ్యావ్ టు ఇన్గ్రెయిన్ ఇన్ చిల్డ్రన్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఇది పేరెంట్సే ఇవ్వాలి. అంటే దేనికి ఎంత అవుతుంది, మనం ఎంత స్పెండ్ చేయొచ్చు, మనం ఎంత, మన బడ్జెట్ ఏంటి. అంతకుముందు మన పేరెంట్స్, అంటే మన అనలేను, నా పేరెంట్స్ కానీ మా గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎప్పుడు కూడా ఇంత ఖర్చు అవుతుందమ్మా, ఇంత అవ్వకూడదు, ఇంత పెట్టకూడదు, ఎక్కువ ఖర్చు చేయకూడదు, ఇంత డబ్బులు అయితే ఎలాగా, ఇంత దాయాలి,
ఇంత అనేది ఫైనాన్షియల్ లిటరసీ ఒకప్పుడు ఉండేది. ఆ తర్వాత ఈ జనరేషన్లో జెన్ జీలో ఏమైపోయిందంటే ఎంతసేపు నువ్వేం అడిగినా నేను ఇస్తా, నువ్వు ఎంత ఖర్చు అయినా నేను చేయగలను అంటే ఒక రకమైన మదర్ అండ్ ఫాదర్ ఎర్నింగ్ అయిపోయేసరికి, అంటే అప్పట్లో ఓన్లీ ఫాదర్ వాజ్ ద ప్రొవైడర్ మేజర్లీ అండ్ దిస్ జనరేషన్ ఇస్ మోత్. సో ఏం అడిగినా మన ఇద్దరం కష్టపడేది దేనికి, పిల్లల కోసమే కదా అనే రాంగ్ కాన్సెప్ట్. ఇద్దరు కష్టపడేది పిల్లల కోసమే కాదు, మీరు చదివిన దానికి మీరు ఒక ప్రొవైడ్ పిల్లలు ఈజ్ అ ప్రాసెస్, యువర్ ఫ్యామిలీ ఈజ్ అ ప్రాసెస్, వాట్ ఎవర్ యువర్ ఎర్నింగ్ ఈజ్ నాట్ వర్కింగ్ టు ఈట్, you're working for your ability and you're serving. So ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే వాళ్ళకి అర్థమవుతుందో then the value of money becomes double. సో అమ్మ నేను ఎంతో కష్టపడుతున్నాను అంటే you have been educated, you have studied, you're earning for your good lifestyle, at the same time నువ్వు చదువుకున్న దానికి సర్వ్ చేస్తున్నావు. ఈ పర్పస్ఫుల్ సర్వింగ్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు కష్టము ఈ స్ట్రెస్ అనేది పోతుంది, బికాస్ దే ఆర్ ఎంజాయింగ్ వాట్ దే డూయింగ్. సో అదే సేమ్ మన చిల్డ్రన్కి నేర్పించాలి. సో ఈ కాన్సెప్ట్ ఆఫ్ వర్క్ కల్చర్ మన పేరెంట్స్ కూడా, ఐఎమ్ డూయింగ్ మై జాబ్, ఐఎమ్ గెటింగ్ సో మచ్, సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ప్రాసెస్లో వాట్ వీఆర్ డూయింగ్ ఇంత స్పెండ్ చేయాలి, ఇంత ఉండేదని పిల్లలకి చెప్పగలిగినప్పుడు ద చైల్డ్ విల్ ఆల్సో వాల్యూ యువర్ మనీ. Exactly. The child will also value your hard work. సో నా కోసం మా అమ్మ నాన్న ఇంత కష్టపడుతున్నారు, కష్టపడి వాళ్ళు కష్టపడుతున్నారంటే వాళ్ళు ఇంత చదివినందుకు సర్వ్ చేస్తున్నారు, నేను ఇంత చేసినందుకు ఇంత చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదివాను, చదివి అమ్మ డాక్టర్ చేసింది, చదివి ఒక 10 మందికి ఉపయోగపడుతుంది. నాన్న ఇంజనీర్ చేసి ఒక 10 మందికి ఉపయోగపడి ఒక 10 మందిని నేర్పించగలుగుతున్నాడు అనేది ఆ పర్పస్ఫుల్ అని ఎప్పుడైతే చెప్తాం పిల్లోడికి, అతనికి కూడా వాళ్ళ అమ్మా నాన్న చేసే పని మీద వాల్యూ పెరుగుతుంది. లేకపోతే నువ్వు కష్టపడి ఏం చేసావు, నన్ను ఏ రోజైనా అన్నం పెట్టావా, నాకు ఏ రోజు ఏమన్నా స్కూల్కి తింపావా అనే క్వశ్చన్ రాదు ఆ చైల్డ్కి. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువైపోయినాయి పిల్లల దగ్గర. అది ఒకరిని చూసి అనేది. అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్ ఆల్సో ఆ అవేర్నెస్, ఆ గిల్ట్ లేకపోవటం వల్ల ఉంటే ఆల్రెడీ ద చైల్డ్ ఈస్ వాల్యూయింగ్ యూ, valuing your time, valuing your work, and valuing your purpose. And he will support to that. The minute you will say, I'm working hard for you, then he'll say, give me what I'm asking. అందుకే కదా పని చేస్తున్నావు. So you became what? Provider. Yes. You forgot that you are a mother. He forgot that you are a mother. He and she both forgot that what is in this process of being. He is asking, you are saying you are not being with me, you are saying you are working hard for me, and I am asking this, give me this. Avunu, this is a very so ఈ కాన్సెప్ట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్, వర్కింగ్ పేరెంట్స్, ఈ కాన్సెప్ట్ పర్పస్ మార్పాలి. పర్పస్ ఇస్, ఇప్పుడు ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరే అవ్వచ్చు, దెన్ షీ హ్యావ్స్ అ పర్పస్. ఐవ్ గాట్ ఎడ్యుకేటెడ్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ సంథింగ్, అండ్ మై వర్క్ అండ్ మై మనీ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఫర్ వర్కింగ్ ఫర్ సమ్ ప్రాసెస్ వేర్ దిస్ ఇస్, ఇదంతా కూడా సాఫ్ట్వేర్ లేని చేంజ్ అవ్వదు కదా. సో ఐ బీన్ అ పార్ట్ ఆఫ్ దట్. సో యూ గాట్ టు హ్యావ్ దట్ హయ్యర్ పర్పస్ వాట్ ఎవర్ యూ డూ. సో ఇది మారనంత కాలం ఇంకా ఇట్లానే అది మారాలి. చైల్డ్కి చెప్పాలి, చెప్పినప్పుడు ఆ చైల్డ్ కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఈ లైఫ్ హ్యాక్ ఏదైనా ఉంటుంది అంటే, నేను ఎప్పుడు కూడా లైఫ్ హ్యాక్ ఫర్ ద పేరెంట్ ఏంటి అంటే, బీ హానెస్ట్ టు ద చైల్డ్. అమ్మా నేను పలానా పనికి వెళ్తున్నాను, నా పని ఇది డిమాండ్ చేస్తా. ఆడు 1 year బేబీ అయినా అవని, యూ గాట్ టు టెల్ దట్. ద చైల్డ్ అండర్స్టాండ్స్ యూ. If you're not honest and if you're not happy for the work, don't work. You're still saving that money, taking care of the child. ఎందుకంటే నీకు నాని అక్కర్లా, నీకు వంట మనిషి అక్కర్లా, నువ్వు స్విగ్గీలు తెప్పించుకో అక్కర్లే, నీకు ఏం అక్కర్లా. You're still earning the same money, being at home, taking care of your child. But
If you feel that whatever you're educated and there's a purpose, you explain to the child that నేను ఈ పని చేసేది దీనికోసం. So you need to be, and I'm sorry if I'm not able to spend time, but you have to help me for that, is what you need to talk to your child. And I keep telling a lot of parents the same thing. Never be dishonest with them. And don't be dishonest, and be honest. Whatever you're doing, he has to see evitably. అది ఉన్నప్పుడు నీ చైల్డ్ ఎప్పుడు క్రాంకీగా కానీ పిచ్చిగా కానీ ఏ విషయంలో కూడా అడు అండర్స్టాండ్ చేసుకుంటాడు. అండ్ హీ విల్ ఆల్సో అండర్స్టాండ్ హిస్ పర్పస్. వాడు అప్పుడు ఇమీడియట్గా పర్పస్ కోసం సర్చ్ చేస్తాడు. వాడు పర్పస్ ఏంటి లైఫ్కి. లేకపోతే ఇలాగ మీరు అడగాల్సి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇంటర్వ్యూస్లో, ఏంటి మేడం ఏమనుకుంటున్నారు పిల్లలు, ఏం చేయాలనుకుంటున్నారు, ఏంటి కెరియర్ అనేది. సో ఆటోమేటిక్లీ ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ద పేరెంట్స్. పుట్టిన 1 year పిల్లల దగ్గర నుంచి కూడా ఫోన్లు బాగా అలవాటు అయిపోయింది. అసలు ఫోన్ లేకపోతే ఇంకా వాడు కనీసం తినడు. ఫస్ట్ ఫోన్ పెడితేనే మంచిగా తింటాడు, ఫోన్ లేకపోతే తినడు. అసలు ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ కానీ ఎఫెక్ట్ కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి అసలు వాళ్ళ బ్రెయిన్ మీద వాళ్ళ క్రియేటివిటీ మీద ఎంత పనిచేస్తుంది అంటారు? ఇప్పుడు ఈ జెన్ ఆల్ఫా ఈజ్ born with phone. I can't stop, you can't stop. Actually you can minimize it. But then they are seeing everybody's having it. So it's like a weapon. అది అంటే ఇట్స్ లైక్ ఎ వెపన్ ఇన్ ఎనీబడీస్ హ్యాండ్. సో ఈ పిల్లోడి దగ్గర నుంచి నువ్వు అది తప్పించలేవు. సోషల్ మీడియా అండ్ మల్టీమీడియా ఇవన్నీ ఎంత ఎఫెక్ట్ ఉంటుంది చిల్డ్రన్ మీద అంటే, ఆబ్వియస్లీ టూ మెనీ థింగ్స్ బొంబార్డింగ్ ఇన్ హిమ్. టూ మెనీ థింగ్స్. అంటే నువ్వు ఎన్ని చైల్డ్ లాక్స్ చేసినా ఏం చేసినా there are too much information to his brain. So the brain itself, I'll explain you how the brain is. Brain is actually a simple computer. RAM అంటారు కదా, ఒక ప్లేన్ ర్యామ్తో వస్తుంది. సో ఇంత జీబీ ఏదైనా అది రిసీవ్ అయ్యి అక్కడ కూర్చుంటుంది. సో వాడికి బ్రెయిన్లో ర్యామ్ ఇనఫ్ ఫీడెడ్ అయిపోయింది. ఈ ఫోన్లో కానీ ఈ స్టోరీస్ ద్వారా కానీ చూసేదాన్ని కానీ అంతా ఫీడ్ అయిపోతుంది. సో ఈ ఫీడ్ అయిపోయింది ఏదైతే ఉందో ఇది అంతా కూడా అన్నెసరీ స్టఫ్. బికాస్ ఫోన్ ఈజ్ నాట్ స్ట్రక్చర్డ్ టు గివ్ వాట్ యువర్ సేయింగ్. ఇప్పుడు నువ్వు అడిగిందే ఇస్తుంది, కానీ దాంతోపాటు వేరే కూడా ఇస్తుంది. సో ఇట్స్ నాట్ స్ట్రక్చర్డ్, ఈ పిల్లోడికి ఇంతే ఇవ్వాలని. సో ఈ అన్స్ట్రక్చర్డ్ అంతా కూడా బ్రెయిన్లో ర్యామ్లో ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇట్స్ ఎఫెక్టెడ్. ద బ్రెయిన్ ఈజ్ ఆల్రెడీ ఎఫెక్టెడ్ అండ్ డిజీజ్డ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ ర్యామ్లోకి నేను ఎంత మంచి పెట్టాలన్నా అక్కడ ఉన్న ఫ్యాకల్టీలో కొంచెం దూర్చుకుంటుంది తప్పితే మేజర్గా ఉండదు. సో ఈ దీనివల్ల ఎఫెక్ట్ మీరు అడిగింది ఏంటి, దీనివల్ల ఎంత అసలు దాని మీద ప్రభావం ఎట్లా ఉంది? ప్రభావం ఆబ్వియస్లీ ఐ టోల్డ్ ఇట్స్ ఆల్ ద ర్యామ్ ఇస్ దేర్ ఇన్ ఇట్. అండ్ దెన్ ద చైల్డ్ మే నాట్ నో వాట్ టు టేక్ అవుట్, హౌ టు డూ. అందులో నుంచి ఆ ర్యామ్ నుంచి నేనేమి దేనికి సినిమా డైలాగులు అందరి పిల్లలకి వస్తున్నాయి. ఇట్స్ ఓకే, సినిమా డైలాగులు ఏం బ్యాడ్ అని అంటలా, కానీ ఎక్కడేం వాడాలో అవన్నీ వచ్చేస్తున్నాయి. సో అది కరెక్ట్గా స్ట్రక్చర్డ్గా రాదు. అంటే హీ డజంట్ నో వే టు యూజ్ వాట్. ఇప్పుడు దానివల్ల పిల్లల ఎడ్యుకేషన్ మీద కానీ క్రియేటివ్ మైండ్ మీద కానీ ఎగ్జాక్ట్లీ మీరు అడిగింది అది క్రియేటివ్ మైండ్. ఎప్పుడైతే క్రియేటివ్ మైండ్ ఈజ్ ఆల్వేస్ actually very higher segment. When you వాళ్ళ ఓన్గా క్రియేటివ్ థింకింగ్ రావాలి అంటే యువర్ బ్రెయిన్ హ్యాస్ టు బి ప్లేన్. ఇట్ హ్యాస్ టు బి ప్లేన్ టు బీ స్ట్రక్చర్డ్ దేర్. ఆల్రెడీ దిస్ ర్యామ్ ఈజ్ విత్ చెత్తా చెదారం, ఇందులో నుంచి చిన్న క్రియేటివ్ తీసుకోగలుగుతుంది. సో లిమిట్ అయిపోద్ది, వాళ్ళ క్రియేటివ్ బ్రెయిన్ లిమిట్ అయిపోద్ది. ఎప్పుడైతే మీరు ఒక స్పేస్ ఆఫ్ నథింగ్లో ఉంటారో అప్పుడే హైయెస్ట్ క్రియేటివిటీ వస్తుంది. సో ఈ హైయెస్ట్ క్రియేటివిటీ అనేది ఈ జనరేషన్ చెయ్యలేదు, రాదు. అది ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో ద పీపుల్ హూ హ్యావ్ సో మచ్ ఇన్ దేర్ బ్రెయిన్ కెనాట్ హ్యావ్ దట్ స్టేజ్ ఆఫ్ హైయెస్ట్ క్రియేటివిటీ. లైక్ మన పూర్వకాలం శిల్పులు అవనండి, లేకపోతే పెద్ద ఆర్టిస్టులు అవనండి, ఆర్ మ్యూజిషియన్స్ అవనండి, ఇలా ఏదైతే ప్లేన్ స్లేట్ చిన్నప్పటి నుంచి ఉండి ఎఫెక్ట్ అవ్వలేని వాళ్ళు చేయగలిగే ఆ లెవెల్.
విత్ నథింగ్ అరౌండ్. బట్ ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఆ హైయెస్ట్ క్రియేటివిటీ అయితే అవ్వదు. ఓకే. ఎందుకంటే యువర్ లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్ అంటాం కదా, ఈ రైట్ బ్రెయిన్ యాక్టివ్ అయిపోయింది. మీరు ఈ లెఫ్ట్ బ్రెయిన్తో ఇవన్నీ అయిపోతే ఇంకా దీనికి ఈ క్రియేటివిటీ పోద్ది. సో కేవలం ఇవే కాకుండా ఎడ్యుకేషన్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, లేకపోతే ఏమైనా ఏం కోర్సెస్ తీసుకోవాలి ఫ్యూచర్లో, ఇలాంటి వాటికి ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నాయి అని అంటే మా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మళ్ళీ రేవతి రాజా గారిని అడిగి వాటన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకుంటాను.